వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. దేశంలో జరుగుతున్న అనేక నేరాలకు క్షణికావేశం ఓ కారణమైతే మత్తు మరో కారణం. చాలా నేరాల్లో అదే ప్రధాన కారణం కూడా. అందుకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గంజాయి డ్రగ్స్ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటూ ఉంటున్నాయి. సోదాలు తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి డ్రగ్స్ రవాణాను అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంటాయి. ఇక ఏపీలోనూ గంజాయి సాగు అక్రమ రవాణా అనేది ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలకమైన అడుగు వేసింది. అదే ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు మంత్రి నారా లోకేష్ కొత్త జీవోను అమల్లోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కొత్త వ్యవస్థ ఏర్పాటైంది. వ్యవస్థీకృతంగా మారిన గంజాయి సాగు మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు పోలీస్ శాఖలో కొత్త దళాన్ని ఏర్పాటు చేశారు. ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ పేరుతో కొత్త జట్టును ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు గంజాయి మత్తు పదార్థాలు సింథటిక్ డ్రగ్స్ పాటుగా నేరాల దర్యాప్తు విచారణపై లీగల్ ఫోర్స్ ఫోకస్ పెట్టనుంది. గంజాయి సాగు అక్రమ రవాణా కొనుగోలుదారులు విక్రయదారులు ఎవరు వాడుతున్నారన్న దానిపై ఈగల్ కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ఈగల్ ఫోర్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. ఈగల్ ఫోర్స్కు 8.59 కోట్లు నిధులు కేటాయించింది కూటమి ప్రభుత్వం. డ్రగ్స్ అమ్మినా కొన్నా గంజాయి సరఫరా చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వారిపై కఠిన చర్యలతో పాటు వారు వాళ్ళ కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కొంతమంది అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది నెంబర్ 1 న్యూస్. వారేమన్నారో ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం గంజాయి వ్యాపారాన్ని డ్రగ్స్ వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్లో పాతాళానికి తొక్కే విధంగా కూకటి వేళ్లతో ప్రగలించే విధంగా కూటమి ప్రభుత్వం గంజాయి అమ్మకం మీద కఠిన నిర్ణయాలు నిన్న క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక ముఖ్య సమావేశంలో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ బీజేపీ నాయకత్వం కానీ వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా గంజాయి మరి గంజాయి యొక్క దాన్ని క్లోజ్ చేయడానికి యువతని కాపాడటానికి గంజాయి మత్తు నుంచి యువతని రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి ఒక మంచి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. నిన్న సంబరాలు చేసుకున్నాం. మరి కూటమి చంద్రబాబు గారు అంటేనే అవినీతికి గూండాయిజానికి వాటిని అంతం చేయడానికి పెట్టిన పేరే చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, యువత యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు చూస్తున్నాం 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్రం మొత్తం కూడా యువతంతా కూడా గంజాయి మత్తులోకి వెళ్ళిపోవటం, డ్రగ్స్కి ఎడిక్ట్ అవటం. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కేవలం మరి డబ్బుల కోసం యువత భవిష్యత్తుని పాడు చేసి వాళ్ళకి లేనిపోయిన ఈ అన్ని గంజాయి వీటన్నిటిని కూడా జగన్ అండ్ కో వాళ్ళ టీము పెద్ద ఎత్తున గంజాయి తోటలను పెంచి మనం చూసాం. గంజాయి తోటలను అభివృద్ధి చేసి మరి అలాగే రాష్ట్రంలో వరిని తగ్గించి గంజాయిని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి గంజాయి అమ్మిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కూటమికి వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పినటువంటి పరిస్థితులు ఎలక్షన్లో మొన్న 11 సీట్లు పరిమితం అయ్యారు. చంద్రబాబు గారు ఖచ్చితంగా గంజాయి మీద గట్టి నిర్ణయం తీసుకొని గంజాయి వ్యాపారం ఎవరైనా చేస్తే కనుక వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, ప్రభుత్వ పథకాలు వాళ్ళకి వర్తించవని చెప్పి తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఆ నిర్ణయం ఖచ్చితంగా అమలై తీరుద్ది. ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లల గురించి భరోసాగా ఉండే విధంగా, వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా, పిల్లలు బాగా చదువుకొని ఎక్కడ ఏ మత్తుకి బానిసలు అవ్వకుండా వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యువత సన్మార్గంలో నడవాలి, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా చంద్రబాబు గారు కూటమి తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ విజయవాడ కార్పొరేటర్లుగా మేమందరం అభినందిస్తున్నాము. యువతంతా కూడా ఈ గంజాయికి దూరంగా ఉండాలి. అలాగే ఈ గంజాయి అమ్మే వాళ్ళ మీద టాడా కేసులు గోండా యాక్టులు కూడా పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాము. గంజాయి కేసుల్లో దొరికితే కనుక వాళ్ళకి బెయిల్ లేకుండా ఉండే విధంగా చేయాలి. అలాగే గంజాయి ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏమి కూడా రాకూడదు అనేది ఖచ్చితమైనటువంటి మంచి పాలసీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తు బంగారంగా ఉంటుందని చెప్పి
చంద్రబాబు గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా, కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా గంజాయి అనేది కనబడకుండా పోవాలని చెప్పి మేము కోరుకుంటూ, ప్రజలందరూ కూడా గంజాయి యువత సన్మార్గంలో నడిచి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, గంజాయి నుంచి దూరంగా ఉండాలి. పిల్లలందరూ కూడా ఇలాంటి డ్రగ్స్కి వాటికి అలవాటు పడకూడదని చెప్పి విజయవాడ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న ఏదైతే లోకేష్ అధ్యక్షతన కూటమి మీటింగ్ జరిగిందో, లోకేష్ గారి అధ్యక్షతన బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి తిరుగులేదన్నమాట. ఏమిటంటే యువత అనేది ఎలా పెడదారి పడుతుందనేది కూడా ఒక విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన చాలా లోతుగా చర్చించి, విద్యార్థులు కానీ పిల్లలు కానీ ఎలా చెడిపోతున్నారు అనేది కూడా ఆయన దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదైతే నిన్న తీసుకున్నటువంటి స్టెప్పు చాలా మంచిది, అందరూ కూడా ఆనందిస్తున్నారు. మరి ఆ రోజున ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి చేస్తేనే ఈ రాష్ట్రంలో ఉండాలి, పక్క రాష్ట్రానికి లేకపోతే చేయకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంతా గంజాయిని పెంచి పోషించినటువంటి దుర్మార్గులు వాటాలు వేసుకుని పంచుకుని ఏదైతే అదే వ్యాపారం అన్నట్టుగా సాగినటువంటి యువతను చెడగొడటానికి కానీ రాష్ట్రంలో దైనికీ కారకుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రాల నుంచి ఎలా తరిమేయాలో కూడా ఆలోచించి ఇప్పుడున్నటువంటి తీసుకున్నటువంటి డెసిషన్ ఇంకా కఠినమైన నిర్ణయాలు ఇంకేమైనా ఉంటే లోకేష్ గారిని తీసుకుని కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళాలి. రాబోయే రోజుల్లో కూడా యువత ఎలాగైతే చెడిపోతున్నారనేది కూడా మనందరం గ్రహించి దాని జోలికి వెళ్లకుండా కూడా మనందరం తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూడా కట్టడి చేసి వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించుకుని, ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏదైతే చదువుకోవటానికి, వైద్యానికి ఎంత ముందు ఆలోచించి మీ అందరికీ మెరుగైనట్టు సేవలు చేయడానికి చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ముందుంది. కనుక అందరం కూడా, పిల్లలందరూ కూడా దానికి గంజాయికి దూరంగా ఉండి ఈ కూటమి ప్రభుత్వం ఆస్వాదిస్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో అందరూ రాష్ట్రాభివృద్ధి కోసం అందరం కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇది గత ప్రభుత్వ వైఫల్యాలు. గత ప్రభుత్వంలో డ్రగ్స్, గంజాయి అనేది రాష్ట్రంలో విచ్చలవిడిగా కొనసాగింది. చివరికి గంజాయి అమ్మే వాళ్ళను కూడా, డ్రగ్స్ అమ్మే వాళ్ళను కూడా వాళ్ళని చూసినట్టుగా వదిలేసింది పోలీస్ వ్యవస్థ ఆ రోజు. అదేవిధంగా వైజాగ్లో మరి ఒక కంటైనర్లో మరి వేల కోట్ల రూపాయలు చేసే డ్రగ్స్ రావడం జరిగింది. ఆ డ్రగ్స్ ఎవరిదన్నది కూడా ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వం తేల్చలేకపోయేది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే రాష్ట్రంలోని గంజాయి అమ్మేవాళ్ళు కానీ, డ్రగ్స్ అమ్మే వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ రోజు పోలీసు వాళ్ళు కస్టడీ చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు విచ్చలవిడిగా ప్రభుత్వం వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా వ్యవహరించింది కాబట్టి అనేకమైన కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు అమ్ముడుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం కూడా గంజాయి, డ్రగ్స్ లేని రాష్ట్రంగా, దానివల్ల ఈ అమ్మేవాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గంజాయి అమ్మినా సరే, డ్రగ్స్ అమ్మినా వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తారన్నది ప్రభుత్వం ఒక మంచి ఆలోచన. ఎందుకంటే ఈ ఆలోచన వల్ల పోలీసు వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చేయలేని సంఘటనలో ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవైతే అందాలో అన్నీ రద్దవుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆలోచనలు పడతారు. మనం చేస్తున్న తప్పు, ఈ తప్పుని మనం చేయకూడదనే ఆలోచనకు రావాలని నా అభిప్రాయం. ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్య కాదు ఇది. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు కాబట్టి తీసుకెళ్ళి కేసు పెడతారు, వాళ్ళకి వెంటనే రిమాండ్ పెడతారు. అంతవరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది, రిమాండ్ పెట్టగానే వెంటనే బెయిల్ రావడం జరుగుతుంది. ఇది అలా చేయకూడదు. కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామనేటువంటి చాలామంది ఆలోచనలు పడతారు. వాళ్ళ పిల్లలు భవిష్యత్తు పాడైపోతే వాళ్ళ పిల్లలకి చదువులకి కావాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయో, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటాయో, ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఎన్ని కోల్పోతారనే భయాందోళనలో వాళ్ళు మానుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రాష్ట్రంలో కూడా గంజాయి లేని రాష్ట్రంగా ఉండాలి, డ్రగ్స్ లేని రాష్ట్రంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో యువకులు చాలామంది వీటికి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని వాళ్ళకి ఈ గంజాయిని, డ్రగ్స్ అమ్మడం ద్వారా వాళ్ళు పాప జీవితాలు కోల్పోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్య,
చివరికి వాళ్ళు దేనికి పనికి రాకుండా పరిస్థితి ఈ గంజాయి అమ్మే వాళ్ళు తీసుకొస్తున్నారు. వీళ్ళ మీద కఠినమైన ఉక్కుపాదం పెట్టాలి, పోలీసు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచనతో మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థులను కూడా శుభ్రంగా వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అలాగే నారా లోకేష్ గారు కూడా ఆలోచన కూడా అదే. ఆ ఉద్దేశంతోనే గంజాయి అమ్మిన వాళ్ళు ఎవరైనా సరే, డ్రగ్స్ అమ్మిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలను కూడా రద్దు చేస్తారన్న ఆలోచన చాలా మంచి విషయం అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా చాలామంది ఈ విషయాన్ని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే చెడు మానుకోవాలని చెప్పేసి ఆయన ఆలోచన, మంచి జరగాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఈ చెడు ప్రవర్తనలు నడిచే వాళ్ళందరూ కూడా ఇది ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పోలీసులు కూడా దీని మీద ఎప్పుడైతే ఈ చర్య చేశారో పోలీసులు కూడా కఠినమైన చట్టాలు ప్రవేశపెట్టారు. వాళ్ళకు కూడా ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్మిన వాళ్ళని వెంటనే మరి ఒక్కసారి ఇతరులకు కూడా అమ్మడానికి కూడా భయపడే పరిస్థితిలో చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టానికి వీళ్ళందరూ కూడా బలైపోతారు. ఎవరైతే ఈ విక్రయదారులకి ప్రవర్తిస్తున్నారో గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాళ్ళందరూ కూడా గుణపాఠం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి ఆలోచన చేసింది, రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని ఏకీభవిస్తున్నారని చెప్పేసి నా అభిప్రాయం. మరి ఈరోజు లోకేష్ బాబు గారి నిర్ణయాన్ని మరి యువత ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఎవరైతే డ్రగ్స్ కానీ అదేవిధంగా గంజాయి కానీ ఏదైతే వారు వాడతారో అన్నిటి మీద కూడా ఇంట్లో రేషన్ కట్టు, అదేవిధంగా వారికి ఏ అయితే పథకాలు వస్తున్నాయో అవన్నీ కూడా మరి ఆగే విధంగా కూడా చర్యలు తీసుకోబోతూ ఉంది. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల మీదకి చెప్తారనే ఆలోచనతో మరి ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎన్డీఏ కూటమి తీసుకోబోతూ ఉంది. మరి ప్రజలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటే మరి నగరం బాగుంటుంది, నగరం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు తప్ప అంతేగాని ఎవరియో ఏదో ఆపుదామనే అయితే ఉద్దేశం అయితే కాదు. మరి ఈరోజు ఈ నిర్ణయాల వల్ల మరి ప్రజలు యువత బాగుపడాలనే ఆలోచన తప్ప ఇంకోటి కాదని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది గమనించాల్సిన అవసరం కూడా మీ మీద ఉంది. ఎందుకంటే యువత ఎటు వెళ్తున్నారు, వాళ్ళు ఎన్నింటికి వస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు ఎక్కువగా కూడా పిల్లల మీద శ్రద్ధ తీసుకున్నట్లయితే ఆ పిల్లలు చెడిపోవడానికి తక్కువగా అవకాశాలు ఉంటాయని, చాలా బాగుపడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు కూడా పూర్తిగా కూడా పిల్లల మీద బాధ్యతను ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంచి పథకం అన్న, దానివల్లే చాలామంది ఇంకా తాగడాలు గీయడాలు కూడా తగ్గిస్తారు. గవర్నమెంట్ అలా చేస్తే కానీ అందరూ మారరు. ఇలాంటి పథకాలు ఉంటే కొంచెం సమాజం కూడా మంచిగా ఉండిద్ది. ఇలాంటి పథకాలు ఇంకా మంచి తేవాలి. స్టూడెంట్స్ కూడా చాలామంది కొంతమంది అలా ఇలా అయ్యి అని చెప్పి అలవాట్లు పడుతున్నారు. ఇలాంటి పథకాలు పెట్టడం వల్ల వాళ్ళ స్కాలర్షిప్ అవన్నీ పోతాయి కాబట్టి వాళ్ళు కూడా మారే అవకాశం ఉండిద్ది. పేరెంట్స్ చెప్పినా వాళ్ళు వినాలి కదా, ఇలాంటివి జరిగితే చేస్తేనే కానీ వాళ్ళకి తెలియదు. ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది అందరికీ. ఎందుకంటే చిన్న వయసు నుంచి అందరూ డ్రగ్స్కి గంజాయికి చాలా అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఈ పథకం తీసుకురావడం వల్ల ఇది అందరూ మానుకొని ఫ్యామిలీ బాగుపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఉంటాయి, ఫ్యూచర్లో బాగుపడతారు అందరూ. స్టూడెంట్స్ కూడా చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా బాగా చదువుకొని ఫ్యూచర్లో బాగుపడతారని మా ఒపీనియన్. నెంబర్ 1 పద్ధతి అది. అలాంటి పద్ధతిలో అమలు చేస్తేనే కంట్రోల్ అవుతారు అలాంటి ఎదవలు. దీనివల్ల సమాజం పాడైపోతుంది. ఉండే కొద్ది ఇంకా ఇది అరికట్టపోతే చాలా ఘోరాలు జరిగిపోతాయి. ఇది అరికట్టడం చాలా మంచి పద్ధతి. అది తోటి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. మరి అలాంటి వాళ్ళకి తీసేస్తేనే మారుతారు వాళ్ళు. చాలా వరకు మార్పు అనేది వచ్చింది. చేసిన వాళ్ళకి అలా చేస్తే చాలా మంది వరకు కంట్రోల్ అవుతారు, సమాజం కూడా బాగుపడుద్ది. చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా ఇచ్చే సందేశం ఏంటంటే సమాజం బాగుండాలంటే చాలా వరకు మార్పు అనేది రావాలి. మెయిన్ మార్పు అనేది అంటే ఇలాంటి ఎదవలను అరికట్టాలి, వీళ్ళకి ఏమి పుట్టకుండా చేయాలి. అప్పుడు మార్పు అనేది వచ్చిద్ది, అందరూ మారుతారు, రాష్ట్రం బాగుపడింది. గంజాయి అమ్మే వాళ్ళనే చెప్తుంది, డ్రగ్స్ గంజాయి అమ్మే వాళ్ళని అరికట్టాలి. వాళ్ళని అసలు పెకిలించేయాలి కుక్కల వేలుతో లేకుండా.
అలాంటి వాళ్ళని అసలుకి సమాజంలో తిరగకుండా చేయాలి, వాళ్ళకి ఏమీ పుట్టకుండా చేయాలి. అప్పుడు మార్పు అనేది వచ్చింది. ఈ ప్రభుత్వం మంచి పనే చేస్తుంది. అయితే ఈ చిన్న చిన్న పిల్లలు ఉండడం వల్ల ఈ గంజాయికి అలవాటు పడి స్కూల్కి పోకుండా చాలా చెడ్డ అలవాట్లలో ఉన్నారు. ఇది ప్రభుత్వం చేసేది ఒక మంచి పనే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వము ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈ గంజాయి, సిగరెట్లు ఇవన్నీ తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమే తప్ప ఉపయోగం ఏం లేదు. కష్టపడి పని చేసుకోవాలా, కష్టపడి ఉండాలి. యూత్కి ఇలాంటి అలవాట్లు చేసుకోకుండా ఏదో పని చేసుకుంటూ బతకాలని నా ఆశ. లోకేష్ గారు మంచి పనే చేస్తున్నారు. ఈ గంజాయి ఇవన్నీ తాగి అమ్మాయిలతో తిరగడము, వాళ్ళని రేప్ చేయడము ఇవన్నీ తప్పు. అది ఆలోచించాల. కష్టపడి ఏదైనా పని చేసుకోవాలా, బతకల్లా. మంచి మంచి పథకాలు మనకి ప్రవేశపెడుతున్నారన్న మన గవర్నమెంట్. ఇలా పెడితే ప్రజలకు మంచిగా జరిగిద్ది. చాలామంది యూత్ కూడా మారాలని నా అభిప్రాయం అన్న. మంచి మార్గంలోకి నడవడికి తీసుకెళ్తున్నారు. ఇలాగే మన ప్రభుత్వం ఇంకెన్నో మంచి పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మారాలనే అన్న, ఇప్పుడు అదే కదా చేయాలి. దీనివల్ల గొడవలు తగ్గుతాయి. వాళ్ళు మత్తుకు బానిస అయిపోవడం వల్ల పేరెంట్స్ బాగుపడతారు. మంచి పనులు అవన్నీ కల్పించాలని ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఏరియా కండ్రిక, సింగినగర్ అటు సైడ్ బాగా ఉంది. దానివైపు దృష్టి పెట్టాలి. ఆల్రెడీ ప్రభుత్వం, పోలీసులు బాగానే పనిచేస్తున్నారు. స్ట్రిక్ట్గానే ఉన్నారు అక్కడ ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ. కానీ ఇంకొంచెం అసలు వీళ్ళలోనే మార్పు రావాలన్న, యూత్లో మార్పు రావాలని అనుకుంటున్నాను. దాని పరంగా ఏదన్నా చర్య చేస్తే స్టాప్ చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళ మాట అసలు వినట్లేదు. పేరెంట్స్ చెప్తే అసలు వినే వాళ్ళు అయితే ఇంక దాని జోలికి వెళ్ళరు కదా. పేరెంట్స్ మాట కూడా లెక్క చేయట్లేదు వాళ్ళు. ఆ మత్తులో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆ చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వినకపోతే పథకాలు పోతున్నాయి అంటే ఈ ప్రజలు ఆలోచించాలి. ఒకసారి జనాలు అందరూ దృష్టి పెట్టాలి. వాళ్ళ అమ్మ నాన్న కూడా కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అవును సార్, అది మాత్రం 100% కరెక్ట్. నేను కాక మొన్న చూస్తే మనం రైల్వే స్టేషన్ దగ్గర లోకో పైలట్ని అతి కిరాతకంగా, దారుణంగా గంజాయి తాగి ఒక వ్యక్తి చంపేశాడు. దీని మీద యాక్షన్ తీసుకునే అనేది మాత్రం చాలా చిన్న పిల్లల కాడి నుంచి వాళ్ళ వెంగిపాటి దగ్గర స్కూల్ పిల్లవాడు గంజాయి కొడుతున్నాడు. ప్రతి చోట గంజాయి అనేది వెచ్చలవిడితనం అయిపోయి అరికట్టడం అనేది చాలా ఈ గవర్నమెంట్ ముందు ప్రధాన సమస్య. అది కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద. యువతకి అంతా ఆల్రెడీ బానిసలు అయిపోయారండి. ఇప్పుడు అవన్నీ మారి శుభ్రంగా చదువుకుని ఉద్యోగాలు రాకపోయి గవర్నమెంట్ ఉద్యోగాలు అర్హులు కారు వాళ్ళు. ఏ విధమైన ఉన్నా సరే, ఏ కేసు ఉన్నా గవర్నమెంట్ జాబ్ అనేది రాదు. ఏమనండి, ఇది విచ్చలవిడికే గంజాయి తాగి, మందు తాగి డ్రైవింగ్ చేయడం అనేది మరి యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది. రోజు ఎంతోమంది మరణాలు చూస్తున్నాం. చూశారుగా, రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయా రాజకీయ పార్టీ నేతలు. డ్రగ్స్ అనే మహమ్మారితో యువత వారి జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది.